ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే 5 టైమ్స్ మీరు వీడియో చూడండి. ఎలా చూడాలంటే మీకు కంపల్సరీ ఈ అల్గోరిథం చేంజ్ అయింది కాబట్టి ఈ 5 టైమ్స్ వీడియో చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. గాయస్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్త క్రియేటర్స్ వచ్చి యూట్యూబ్లో వస్తున్నారు. యూట్యూబ్లో వచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే అయితే మనకైతే వ్యూస్ వస్తలేవు ఖచ్చితంగా. ఇప్పుడు హోల్డేస్ క్రియేటర్స్ చూడండి, వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి వ్యూస్ వస్తలేవు. 10-20 వస్తున్నాయి వ్యూస్, ఖచ్చితంగా 10-20 వస్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అల్గోరిథం అనేది చేంజ్ అయింది. ఓల్డ్ అల్గోరిథం చూడండి, అప్పుడున్న సిచ్యువేషన్లో ఓల్డ్ అల్గోరిథం అనేది బాగుంటే ఏమైందంటే అప్పుడు ఎవరు వీడియో అప్లోడ్ చేసినా వ్యూస్ అనేది 1K 2K 3K 4K 1 లేక వస్తుండే. అలా చూడండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అల్గోరిథం చాలా చేంజ్ అయింది. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద క్రియేటర్స్ చూడండి, వాళ్ళ పేర్లు తీసుకోండి, కానీ కాకపోతే వాళ్ళకి వ్యూస్ చూడండి ఎంత డౌన్ అయిపోయింది అంటే 50K బిలో అట్లా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి అల్గోరిథం అనేది చేంజ్ అయిపోయింది. అల్గోరిథం ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా టఫ్ అన్నమాట. కంపల్సరీ మన వీడియోకి అయితే వాచ్ చేయండి. ఇలా ఒకసారి లైక్ చేయండి, ఒకసారి కామెంట్ చేయండి, మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇటువంటి టాపిక్ అయితే కంపల్సరీ మీకు తెస్తాను. కంపల్సరీ మనకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మనకు ఇంకా అడగండి, నేను వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే 5 టైమ్స్ మీరు వీడియో చూడండి. ఎలా చూడాలంటే మీకు కంపల్సరీ ఈ అల్గోరిథం చేంజ్ అయింది కాబట్టి ఈ 5 టైమ్స్ వీడియో చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. మీరు తప్పక ఇలాంటి ట్రిక్ చేయండి అన్నమాట. సో నా వీడియో చూడండి, మీరు నా వీడియోస్ అయితే వాచ్ చేస్తూనే ఉంటారు కదా. సో నా వీడియోస్కి ఎలా వ్యూస్ వస్తున్నాయంటే ఈ ట్రిక్ యూజ్ చేస్తా కాబట్టి నాకు వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఆ ట్రిక్ ఎలా యూజ్ చేయాలైతే మీకు చూపిస్తాను. కంపల్సరీ ఇలాంటి ట్రిక్ ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా కాబట్టి కంపల్సరీ మనకైతే చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కంటెంట్లో వెళ్తాను. కంటెంట్లో వెళ్తే చూడండి నా వ్యూస్ ఎలా వస్తాయో. సో ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను, ఎంత వచ్చాయి 341. అండ్ 1 డే బిఫోర్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి 879 వచ్చినాయి. సో అండ్ ఇక్కడ 2 డే బిఫోర్ 181 వచ్చినాయి, 3 డే బిఫోర్ 253 వచ్చినాయి. సో నేను ఏదైతే ట్రిక్ యూజ్ చేస్తానో కంపల్సరీ మనకు వ్యూస్ కంపల్సరీ వస్తాయి. సో నేను మ్యాక్సిమం ఎంత కోరుకుంటా అంటే వ్యూస్ 500. సో మనకు సరిపోతాయి. మనం ఉన్న చిన్న క్రియేటర్కి 500 సరిపోతాయి. సో పెద్ద మనకన్నా క్రియేటర్స్ పెద్దగా ఉన్నారు కదా, వాళ్ళకైతే వ్యూస్ రావాలి కదా. సో మనకైతే ఇంత వ్యూస్ రావాలని కోరుకుంటా. సో 500 బిలో అయితే నాకు వ్యూస్ కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే చూడండి, నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తా కాబట్టి నాకు వ్యూస్ వస్తాయి అన్నమాట. సో మీకు ఆ ట్రిక్ యూజ్ చేయండి, కంపల్సరీ ఇలా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో కంపల్సరీ మీరైతే యూజ్ చేయండి. ఆ టిప్ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసేయండి, పూర్తిగా అప్లోడ్ చేసేయండి. మీ ఏ కంటెంట్ కానీ ఎలాంటి కంటెంట్ అయినా కానీ మీరు వీడియో అప్లోడ్ చేయండి. ఏదన్నా వ్లాగ్ కానీ అండ్ కుకింగ్ కానీ, సో నాలాగా క్రియేటర్ కానీ సో కంపల్సరీ వీడియో అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ మీరు ఏదైతే లోగో ఉందో ఇక్కడ మీ ప్రొఫైల్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఇదైతే మీరు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ ఉంది. సో ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్. సో దీన్ని స్విచ్ అకౌంట్ చేయండి, వేరే మెయిల్ ఐడితో చూడండి అనమాట. సో వేరే మెయిల్ ఐడి అంటే ఇక్కడ చూడండి, వేరే మెయిల్ ఐడి పెడుతున్నా, ఏదో ఒక సంథింగ్ నేను ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటున్నా. సో మీకు ఇలా ప్రాసెస్ చేయాలనిపిస్తే ఇలా కూడా చేయండి. లేదు మీ దగ్గరలో ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఉంటే చాలా మంచిది. సో అలా ట్రై చేయండి. ఎందుకంటే ఇలా ట్రై చేస్తే కొంచెం ఐపీ అడ్రస్ కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి తప్పక చూడండి, ఎందుకంటే ఐపీ అడ్రస్ కనిపెడతారు యూట్యూబ్ వాళ్ళు అయితే. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలా, ఏదైతే మీరు ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పించాను ఇక్కడ ఏం రాశాను, ఫస్ట్ మీరు సెర్చ్ చేయండి. ఏంటి మీ టాపిక్ ఏంటి, వైటీ స్టూడియోలో 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి ఇక్కడ మీరు ఏం చేయాలంటే వైటీ స్టూడియో, ఇక్కడ సెర్చ్ చేస్తాను వైటీ స్టూడియో, తెలుగు వస్తుంది, వైటీ స్టూడియో 2 సెట్టింగ్ ఆన్ ఇంతే రాస్తాను. వస్తుందా లేదో నా ఛానల్ చూద్దాం. యాక్చువల్లీ ఇలా రావాలా. సో అయితే సో ఇలా రాకుంటే మనం ఏం చేయాలంటే మన ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్. సో ఇలా సెర్చ్ చేస్తే మనది ఫస్ట్ ఛానల్ మనది వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాచ్ చేసేయండి. వాచ్ చేసిన తర్వాత ఇట్లా వాచ్ చేయండి, ఫుల్ వాచ్ చేయండి. కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లో కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా వాట్సాప్లో కానీ షేర్ చేస్తున్నారు. షేర్ చేసిన వెంటనే మన ఫ్రెండ్స్ అయితే వాచ్ చేస్తలేరు, డిస్లైక్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చలేదు వీడియో. ఏం చేస్తున్నారంటే డిస్లైక్ చేసి కొంచెం ఎంత చూస్తున్నారండి ఈ ఫుల్ వీడియో అనుకోండి. సో ఇక్కడ 10% చూస్తుండ్రు, అండ్ ఇక్కడ
ఇక్కడ 20% చూస్తుండ్రు, ఇట్లా చూస్తుండ్రు. ఇలా చూస్తే మన అల్గోరిథం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ పూర్తిగా వీడియో చూడాలా. అలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పంపండి, లేకుంటే డిస్కనెక్ట్ చేయండి. సో అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన వెంటనే 1 మెంబర్ చూసిండు అనుకోండి. సపోజ్ మీకు ఒకటి క్యాలిక్యులేటర్ చేస్తున్నా అండి, 1 మెంబర్ చూసిండు అనుకోండి. సో ఇక్కడ 1 మెంబర్ చూసిన వెంటనే ఇక్కడ 10 మెంబర్స్కి మన ఇంప్రెస్ అనేది పంపుతాడు అన్నమాట. సో 10 మెంబర్స్ చూసిన వెంటనే మనకి ఇక్కడ ఇంటూ 100 ఇంప్రెషన్ పంపుతారు అన్నమాట. సో అట్లా 100 ఇంప్రెషన్ పంపిన వెంటనే మనకైతే 10 మెంబర్స్ అయితే కంపల్సరీ చూస్తారు. 10 into 100. సో 10 into 100 పంపి 100 అంటే మళ్ళీ 100 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి, 100 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి 1K, ఇట్లా 1K ఇంప్రెషన్ పంపుతారు. సో ఇలా కంపల్సరీ మన వీడియో వాచ్ చేయాలి. కంపల్సరీ అయితే మీకు ఇట్లా చూపిస్తున్నాను అన్నమాట. సో ఇదొకటి. కంపల్సరీ మీ వీడియో అనేది ఎలా 5 times వాచ్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీ ఫ్రెండ్ దగ్గరలో ఉంటే అయితే చాలా మంచిది. వాళ్ళ ఫ్రెండ్ అంటే మన హాట్స్పాట్ కనెక్ట్ ఉంటుంది కదా, హాట్స్పాట్ అనేది డిస్కనెక్ట్ ఎందుకంటే హాట్స్పాట్ కనెక్ట్ ఉంటే IP అడ్రస్ అనేది కంపల్సరీ యూట్యూబ్ కనిపెడతారు. సో మన ఫ్రెండ్ దగ్గరలో ఉన్న ఫ్రెండ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అనేది మనకి ఇక్కడ IP అడ్రస్ అయితే కనిపెడతారు. సో మన ఫ్రెండ్ దగ్గర వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైతే నేను చెప్పాను కదా, ఇక్కడ ఏం చేయాలంటే మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏదైతే సెర్చ్ చేశానో ఇక్కడ వీడియో టైటిల్ పేరు ఏం పెట్టినారో అది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ సో ఇట్లా వస్తుంది. ఫ్రెండ్ ఫోన్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. డిస్ప్లే అయితే మీరు 5 times చూడండి. వాళ్ళ ఫోన్లోని 5 times చూడండి. నెక్స్ట్ డే వేరే మెయిల్ ఐడితో చేంజ్ అయ్యి చూడండి. అలా కూడా చేసుకోవచ్చు. సో మీ ఫోన్లో చూడకండి, ఎందుకంటే IP అడ్రస్ కనిపెడతారు. అలా వెళ్ళి చూడండి. డైలీ 5 times చూడండి. కంపల్సరీ మీకు అల్గోరిథం అనేది ఇట్లా పెరుగుతుంది అన్నట్టు, బూస్ట్ లాగా పెరుగుతుంది, చాలా మంచిగా పెరుగుతుంది. కంపల్సరీ మీరు అలా చేయండి. వ్యూస్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఈ అల్గోరిథం అనేది చాలా డౌన్ అయింది. నేను చేస్తా కాబట్టి ఈ టిప్ చెప్తున్నా, కంపల్సరీ మీరు చేయండి అన్నమాట. ఓకే, ఇది ఒక టిప్. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ టిప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టిప్. మీరు ఏదైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటే ఈ టిప్ మానేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఈ టిప్ వర్క్ కాదు. ఎందుకంటే వితౌట్ మానిటైజేషన్ వాళ్ళకే ఈ టిప్ వర్క్ అవుతుంది. ఎందుకంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకు IP అడ్రస్ కనిపెడతారు కదా, మన ఛానల్ లేదా డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే వేరే ఫోన్లో చూస్తే ఓకే, బట్ మన ఫోన్లో చూస్తే మన ఛానల్ అనేది డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వేరే ఫోన్లో చూస్తే 1 time 5 times చూస్తే ఓకే, బట్ రెగ్యులర్గా చూసినాం అనుకోండి ఒకే ఫోన్లో, అది ఇతనే చూస్తున్నానంటూ మన ఛానల్ అనేది కొంచెం హైడ్లో ఉంచే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి చూసుకోండి. మానిటైజేషన్ అయిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు వీడియో. మానిటైజేషన్ కాని వాళ్ళు, కొత్త క్రియేటర్స్ ఈ వీడియో వాచ్ చేయండి తప్పకుండా. ఇలాంటి టిప్స్ అయితే నేను తెస్తూనే ఉంటాను. కంపల్సరీ మన వీడియోకి అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ వాచింగ్. కంపల్సరీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఓకే.